చెయ్యాలి 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 మాట కదా వెంటనే మీరు ఉంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. ఈరోజు జగిత్యాల జిల్లాలోని సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరవధిక సమ్మె 24వ రోజుకు చేరింది. గత 24 రోజుల నుండి కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి 19,600 మంది ఎస్ఎస్ఏ ఉద్యోగులందరూ కూడా నిరవధిక సమ్మెలో పాల్గొనడం జరుగుతుంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అట్లాగే స్వయం మా యొక్క విద్యాశాఖ మంత్రి గారు అయినటువంటి పెద్దలు వెంటనే కల్పించుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులందరినీ కూడా విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, అలాగే విద్యాశాఖలో ఈరోజు తీసుకున్నట్లయితే అనేక సంస్కరణలు అనేక అభివృద్ధి కార్యక్రమాలకు చేస్తున్నటువంటి ప్రభుత్వం, మరి విద్యాశాఖలో విద్యార్థుల యొక్క అభివృద్ధి కోసమే పనిచేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు మరి వెంటనే సమగ్ర శిక్ష లోపల ఉన్నటువంటి ఉద్యోగులను కూడా వెంటనే విద్యాశాఖలో విలీనం చేసి రెగ్యులర్ చేస్తే విద్యాశాఖ అనేటువంటిది పూర్తిగా ఇంకా అభివృద్ధి చెందుతుంది. ఇలాగ భావి తరాలకు భవిష్యత్తు కూడా చాలా బాగుంటుంది. కాబట్టి వెంటనే ముఖ్యమంత్రి గారు స్పందించాలి, విద్యాశాఖలో విలీనం చేయాలని కోరుతున్నాం. జై జై ఎస్ఎస్సీ.